బీసీసీఐ టీమిండియా షెడ్యూల్లో 3 భారీ మార్పులు చేసింది. ఈ 3 మార్పులు కూడా T20 మ్యాచ్లకే జరగడం విశేషం. అయితే ఒక్క మార్పుకి ఇంకొక మార్పుకి పెద్దగా లింక్ కనిపించట్లేదు. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పించుకోలేక మాత్రమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు 2 టెస్టులు 3 T20లు జరగబోతున్నాయి. అయితే టెస్ట్ మ్యాచ్లో ఎటువంటి ఇష్యూస్ రాలేదు. ఇక్కడ ఏమవుతోంది అంటే ఫస్ట్ T20 అక్టోబర్ 6 అన్నది ధర్మశాల గ్రౌండ్ లో జరగాలి. కానీ ధర్మశాల స్టేడియంలో ఒక రెన్యువేషన్ వర్క్ జరుగుతూ ఉండడం డ్రెస్సింగ్ రూమ్స్ లో, ఆ కారణంగా ఆ మ్యాచ్ ను వాళ్ళు హోస్ట్ చేయలేకపోతున్నారు. ఈ విధంగా వాళ్ళు బీసీసీఐకి రిక్వెస్ట్ చేయడంతో ఆ మ్యాచ్ ను గ్వాలియర్ కు షిఫ్ట్ చేశారు. గ్వాలియర్ గ్రౌండ్ కు ఒక చిన్న స్పెషాలిటీ ఉందన్నమాట. అదేంటి అంటే సచిన్ టెండూల్కర్ తన డబుల్ 100 ని అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇదే గ్రౌండ్ లో కొట్టాడు. అదే మెన్స్ వన్డే క్రికెట్ లో ఫస్ట్ డబుల్ 100. అయితే ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎటువంటి మ్యాచ్ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మనం బంగ్లాదేశ్ తో ఇక్కడ T20 మ్యాచ్ ఆడబోతున్నాము. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో సిచ్యువేషన్స్ ఏ మాత్రం బాగలేవు. సో అసలు వాళ్ళు ఇండియాకు రావడానికి కుదురుతుందా? వాళ్ళు ఇండియాకు రాగలరా? ఒకవేళ ఫ్యాన్స్ అడ్డుకుంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రెసెంట్ ఇండియా పైన కొంచెం కోపంగా ఉంది బంగ్లాదేశ్ అన్నది. ప్రస్తుతానికైతే వాళ్ళ టూర్ క్యాన్సిల్ అయినట్టు ఎటువంటి వార్తలు రావట్లేదు. సో జరగాలని కోరుకుందాము. మనకు కూడా చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి క్రికెట్ చూడడానికి. ఇక నెక్స్ట్ చూసుకున్నాము అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జనవరి ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్లో మనకు 5 T20లు 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ఉంది. సో మొదటి T20 అన్నది చెన్నైలో జరగాలి. రెండవ T20 అన్నది కోల్కతాలో జరగాలి. బట్ కోల్కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కి రిక్వెస్ట్ పెట్టాయన్నమాట. మ్యాచ్ని వేరే డేట్లో జరిపించండి, మాకు కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఆ టైంలో అని చెప్పి. దానికోసం వాళ్ళు ఫస్ట్ T20ని జనవరి 22 కోల్కతాకి షిఫ్ట్ చేశారు. సెకండ్ T20ని చెన్నైకి షిఫ్ట్ చేశారు. జనవరి 25 జరుగుతుంది. సో ఒకసారి మనం రివైజ్డ్ షెడ్యూల్ చూసాము అంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ 2024 ఫస్ట్ టెస్ట్ అన్నది సెప్టెంబర్ 19 టు 23 చెన్నైలో. సెకండ్ టెస్ట్ అన్నది సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 1 కాన్పూర్లో. ఇక ఫస్ట్ T20 అక్టోబర్ 6 గ్వాలియర్, సెకండ్ T20 అక్టోబర్ 9 ఢిల్లీ, థర్డ్ T20 అక్టోబర్ 12 హైదరాబాద్. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2024-2025 రివైజ్డ్ షెడ్యూల్. ఫస్ట్ T20 జనవరి 22 కోల్కతా, సెకండ్ T20 జనవరి 25 చెన్నై, థర్డ్ T20 జనవరి 28 రాజ్కోట్, ఫోర్త్ T20 జనవరి 31 పూణే, ఫిఫ్త్ T20 ఫిబ్రవరి 2 ముంబై, ఫస్ట్ వన్డే ఫిబ్రవరి 6 నాగపూర్, సెకండ్ వన్డే ఫిబ్రవరి 9 కటక్, థర్డ్ వన్డే ఫిబ్రవరి 12 అహ్మదాబాద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.